ప్రకృతి అందాలకు ఆ అడవి నిలవు. ఒక పక్క దట్టమైన అడవులు, మరో పక్క వాగులు వంకలతో అలరారుతున్న ప్రకృతి రమణీయత చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇంతటి అందమైన ప్రదేశానికే మకుటంగా విరాజిల్లేలా బ్లాక్బెర్రీ ఐలాండ్ పర్యాటకులకి అందుబాటులోకి వస్తుంది. ఇంతకీ బ్లాక్బెర్రీ ఐలాండ్ ఎక్కడుందని కదూ మీ డౌట్? అయితే స్టోరీ చూడాల్సిందే. పచ్చని అడవులు, పక్షుల కిలకిల రావాల మధ్య ప్రకృతి ఒడిలో తనివి తీరా ఎంజాయ్ చేయాలని కలలుగనే వారి కలలను నిజం చేయడం కోసం తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్లో బ్లాక్బెర్రీ అందాల దేవి అందుబాటులోకి వచ్చేసింది. బ్లాక్బెర్రీ దేవి ప్రత్యేకతలేంటి, రిజర్వ్ ఫారెస్ట్లో ఇక్కడ సందర్శకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఓసారి చూసేద్దామండి. తెలంగాణలో దట్టమైన అడవులున్న జిల్లా ములుగు. అనేక వన్యప్రాణులకు ఆవాసం కల్పిస్తున్నాయి జిల్లాలోని అభయారణ్యాలు. ములుగు జిల్లా ప్రకృతి అందాలతో పాటు పలు పర్యాటక స్థలాలతో అలరారుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఊటీ, అరకు, కులు, మనాలి వంటి పర్యాటక స్థలాలకు దీటుగా ములుగు జిల్లాలో పర్యాటకం ఊపందుకుంటోంది. తాజాగా పర్యాటక శాఖ, అటవీ శాఖ తోడ్పాటుతో తాడ్వాయి, పస్ర మధ్య మొండ్యాల తొగు సమీపంలో బ్లాక్బెర్రీ ఐలాండ్ ను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలోని లక్నవరం, మేడారం, రామప్ప, బోగత జలపాతాల సరసన ఇప్పుడు బ్లాక్బెర్రీ ఐలాండ్ అందాలు చేరాయి. ఈ ఐలాండ్ సందర్శన కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ మాటల్లో చెప్పలేని మధురానుభవాలు మూట కట్టుకుంటున్నారు. 5 ఎకరాల ఇసుక దీవి మీద రూపుదిద్దుకున్న ఈ ఐలాండ్ ప్రత్యేకతలేంటో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. వాగు మధ్యలో ఇసుక మేటలపై 5 ఎకరాల స్థలంలో విస్తరించిన బ్లాక్బెర్రీ ఐలాండ్ అందాలు మనసును పులకరింపజేస్తాయి. కుటుంబంతో సహా పచ్చని ప్రకృతి నడుమ సేదతీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంను పర్యాటకులకు అందిస్తోంది బ్లాక్బెర్రీ ఐలాండ్. ఐలాండ్ మధ్యలో వాచ్ టవర్ నుంచి అడవి అందాలను వీక్షిస్తే తన్మయం చెందుతారు. ఈ బ్లాక్బెర్రీ దీవి సందర్శనకు వచ్చే సందర్శకులకు ఈ వాచ్ టవర్ సంథింగ్ స్పెషల్. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వాచ్ టవర్ పైకెక్కితే చుట్టూ 5 కిలోమీటర్ల నిడివితో పచ్చని అడవి కళ్ళను మైమర్పిస్తుంది. పక్షుల కూని రాగాలు ఆహాని మనసు పులకరింపజేస్తుంది. పక్కనే గలగలా పాలే సెరయేరు మనసును పులకరించిపోయేలా చేస్తుంది. సో పైకెక్కి ఈ వాచ్ టవర్ పై నుండి ఒక్కసారి ఆ దీవితో పాటు ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాం. కనిపిస్తుంది బ్లాక్బెర్రీ ఐలాండ్. చుట్టూ పచ్చని అడవి, ప్రకృతి అందాలతో అలరారే వాగు పక్కనే ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో ఐలాండ్ ఉంటుంది. మొండ్యాల తోగు వాగు పక్కనే ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో ఐలాండ్ ఏర్పాటు చేశారు. సో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ ద్వారా ఈ ఐలాండ్ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది ఆధునిక గుడారాలు మొత్తం 50 ఉంటాయి. ఈ 50 గుడారాలలో 25 గుడారాలలో మామూలుగా ఇద్దరు ఉండే విధంగా బస చేసే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 21 గుడారాలు ముగ్గురు నివసించే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరో 4 గుడారాలు ఆధునిక గుడారాలు నలుగురు ఉండే విధంగా రూపుదిద్దారు. అయితే చుట్టూ మనకు కనిపిస్తుంది అదంతా కూడా గ్రీన్ మ్యాట్. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా దండకారణ్యం. వన్యప్రాణులు కావచ్చు, క్రూరమృగాలు కూడా ఇక్కడ నివసించే వారికి రాత్రిపూట ఇక్కడ బస చేసే వారిపైన ఏ విధమైన దాడులు చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో ఏమైనా వన్యప్రాణులు వచ్చి దాడి చేసే అవకాశాల నేపథ్యంలో చుట్టూ ఈ విధంగా గ్రీన్ మ్యాట్తో ఒక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ దీవి పూర్తిగా సోలార్ పవర్ ద్వారా ఇక్కడ పవర్ జనరేట్ చేసుకుంటున్నారు. ఇక్కడికి ఒకవేళ సోలార్ పవర్తో పాటు జనరేటర్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు కూడా వారి భద్రతకు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. ఒక పక్క బొగత జలపాతం, మరో పక్క లక్నవరం చెరువు అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయంతో ములుగు జిల్లా ఇప్పటికే ప్రసిద్ధి పొందింది. తాజాగా అడవి మధ్యలో బ్లాక్బెర్రీ ఐలాండ్ ఏర్పాటుతో జిల్లాలో టూరిజం ఊపందుకోనుంది. యాంత్రిక జీవనంలో నిత్యం బిజీగా గడిపే ప్రతి ఒక్కరికి నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం ఈ బ్లాక్బెర్రీ దీవి. 5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇసుక దీవి మీదే ఈ బ్లాక్బెర్రీ ద్వీపాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇటువైపు మనకు కనిపిస్తుంది, ఇటు మొత్తం 50 ఆధునిక గుడారాలు కనిపిస్తాయి. ఇందులో 25 గుడారాలలో
ఇద్దరు రాత్రి బస చేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 4 ఒక ఫ్యామిలీ అంటే నలుగురు బస చేసే విధంగా ఉంటాయి. ఇంకొక 21 గుడారాలు అటువైపు కనిపిస్తున్నటువంటి ఆ గుడారాలన్నీ ముగ్గురు రాత్రి బస చేసే విధంగా ఏర్పాటు చేశారు. అంటే ములుగు జిల్లా ఒక టూరిజం సర్క్యూట్గా రూపుదిద్దుకుంది. తెలంగాణలో టూరిజం స్పాట్ ప్రత్యేకంగా అనేక టూరిజం కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ములుగు జిల్లా. ఈ ములుగు జిల్లాలోని మేడారం లేదా పక్కన ఉన్నటువంటి లక్నవరం, అటువైపు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, ఇంకోవైపు రామప్ప సందర్శనకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకవేళ ఈ ఐలాండ్లో రాత్రి బస చేయాలని వచ్చినట్లయితే వారికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆధునిక గుడారాలను సిద్ధం చేశారు.